ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీల ప్రభుత్వాలు మారే కానీ ఏ పని జరగలేదు. ఉదాహరణకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆ రోజున పెద్ద దాంతోటే కొంచెం ఉపశమనం వచ్చింది అందరికీ. ఏదో మనకి దాని అర్థం కూడా ఎవరికి తెలియపోయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తున్నట్ట మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పారు. వెంకయ్యనాయుడు గారు అపోజ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ కాకుండా బీజేపీ రూలింగ్కి వచ్చినా 10 ఏళ్ళు ఇవ్వాలి కానీ 5 ఏళ్ళు ఏంటని ఆయన గొడవ చేశాడు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. 10 ఏళ్ళు ఇవ్వాలి 5 ఏళ్ళు ఏంటంటే 5 ఏళ్ళు ఎందుకు సరిపోతుందని. గ్యారంటీగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదో వస్తుందట అని అనుకున్నాం. సరే దాన్ని తీసి పక్కన పెట్టారు. రిసోర్స్ గ్యాప్ అని మొత్తం డబ్బంతా హైదరాబాద్లో వస్తుంటే హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే ఆంధ్ర అంటూ రాష్ట్రాన్ని ఏర్పరిచి మేము ఎలా నడుపుతామండి, ఎలా నడుపుకోగలం అంటే రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటి వరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకి ఇప్పటి వరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికి అయింది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. మీ పేపర్లో కూడా వచ్చింది. అది 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయ్యిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవలా. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. ఇది కాకుండా సెక్షన్ 94 సబ్సెక్షన్ 1 ప్రకారం మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇన్సెంటివ్స్ కూడా పెట్టారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. అవేవి కూడా మనకి ఇవ్వలేదు. ఏవో ఇస్తున్నామని ప్రకటించింది మనకి, తెలంగాణకి, ఇద్దరికీ కూడా ఇస్తున్నామని అన్నారు. మనం అడిగింది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సిటీ వెళ్ళిపోవటం వల్ల మనకు వచ్చినటువంటి తగిలిన దెబ్బ నుంచి తేరుకోవడానికి మాకు ఏమి ఇస్తారా అంటే 2 రాష్ట్రాలకి కూడా అవే ఇన్సెంటివ్స్ ఇస్తారంటే ఇక్కడికి ఎవరు వస్తారు? ఆల్రెడీ డెవలప్డ్ సిటీ హైదరాబాద్కి వెళ్తారు. ఆ రకంగా కూడా మనకేం న్యాయం చేయలేదు. దుగ్గరాజపట్నం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఆయిల్ రిఫైనరీ కానీ, విశాఖ విజయవాడ మెట్రో రైల్ కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ, 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1,750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి. అది కూడా ఏమి, దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడో లేడు. వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి. 1,42,000 కోట్లలో 58% మనకి, 42% వాళ్ళకి
జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాని మీద షెలాబిడే కమిటీ అన్నారు. మొన్న ఈ మధ్య డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ, ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక కమిటీ వేశాం. దీని ప్రకారం ఈ 245 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 245 ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరికి ఏమేమి చెందుతాయన్నది, అందులో పనిచేస్తున్న 159,096 మంది ఎంప్లాయీస్కి వాళ్ళ పరిస్థితి అంటే, ఇందులో చాలామంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరో వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్లో తెలంగాణ ఇవ్వాలా, ఆంధ్ర ఇవ్వాలా, అది కూడా ఇంకా తేలలేదు. అలాగే బచావతి అవార్డు అని 76లో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2 నెలలకోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆంధ్రాకేమో తాగునీరు, సాగునీరు అవసరాలను ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది, కరెంట్ కావాలి మాకు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని. ఇదొకటి ఆనవాయితీ కింద అయిపోయింది. దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏమిటంటే మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, పవర్ ప్రొడక్షన్ కాదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ, పులిచింతల దగ్గర అదే గొడవ, శ్రీశైలం దగ్గర అదే గొడవ. ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి. ఏదో వాళ్ళు గొడవ చేస్తున్నారు, మేము మిలిటరీని పంపాం, వాళ్ళు ఆర్మీని పంపారు, మేము స్పెషల్ పోలీసుని పంపాం, టీవీలో చూపించుకోవడానికి, పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలాగ చేసుకోవాలి మనం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు. కమిటీలు వేయటమే కాకుండా కమిటీ ఏం పని చేస్తుంది అనే పర్యవేక్షణ కూడా ఉండాలి. ఇది 2019 వరకు తెలంగాణకి పవర్ డెఫిసిట్లో ఉంటే ఆంధ్ర సప్లై చేసింది, డైరెక్ట్గా అమ్మాం పవరు. 6,700 కోట్ల రూపాయలు పవరు ఇప్పటికీ పెండింగ్. వాళ్ళు ఏమో అంటారు. ఈవేళ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ యాక్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు, మొన్న ఏదో కమిటీ వేశారని పేపర్లో వచ్చింది. ఇది సరైనటువంటి సమయం. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ పార్టీలాగా కన్నా డిఫరెంట్గా ఆలోచిస్తాయి. నేషన్ అంతా కూడా ఒకలాగా ఆలోచిస్తాయి, ఆలోచించాలి. అలా ఆలోచిస్తుందనేటువంటి ఆశతోటే కాంగ్రెస్ రూలింగ్లో ఉండగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో దానికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి సరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసున్న వాళ్ళు ఉన్నారో, ఈ జరిగిన నష్టం గురించి ఒక అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వాలి. వాళ్ళని పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దానికి టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టండి, ఒక 3 నెలల్లో మీరు ఇవ్వండి అని. చాలా కమిటీలు అయ్యాయి. షెలాబేడి కమిటీ అయితే పెద్ద రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ. దాన్ని అమలు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాలు అమలు చేయాలి. ప్రభుత్వాలకి అధికారంలోకి రావటం, అధికారంలో కొనసాగడానికి ఏం చేయాలని అంతే తప్ప మనకి పక్కన ఇంత డైరెక్ట్గా డివిజన్ అయిపోయాం. డివిజన్లో మనకిష్టం లేని డివిజన్ అయిపోయాం. మనకిష్టం లేని డివిజన్లో మనకి ఏమీ లేకుండా చేశారు. ఏదో కళ్ళు నీళ్లు తొడవడానికి 4-5 అనౌన్స్ చేస్తే అవి తెచ్చుకోవడమే చాలా గొప్ప కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు పడుతుందండి పోలవరంకి. 10 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడుందిరా అంటే పునాదులు కొట్టుకుపోయి అంటున్నారు. పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏమిటి దీనికి రెమెడీ? ఏం చేయాలి? వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా 10 రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. బ్యారేజీలు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు, ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకో మంది ఆ డయాఫ్రమ్ వాళ్ళు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు. ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో 3 కంపెనీలు ఉంటే ఆ 3 ఒకటి అతను వచ్చి వేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు. కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అనేది దెబ్బలాడుకుంటున్నారు. కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు? వీళ్ళు వెళ్ళి ఏమైనా దగ్గరుండి రోజు చూస్తారా? ఎవరా సలహాలు ఇచ్చారు? ఇంజనీరు ఎందుకు పోయింది? ఎవరిని అసలు కూడా టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి, పట్టుకోవాలి, వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని ఉంది లేదు. జరిగిన దానికి వాళ్ళు కారణమా, వీళ్ళు కారణమా, పొలిటీషియన్స్ ఎవరు కారణం అనేది చెప్తున్నారు తప్ప ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరద వస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి?
రాజకీయ నాయకుల్ని, చీఫ్ మినిస్టర్ని కాదు, టెక్నికల్గా ఎవరున్నారో వాళ్ళని చేయాలి. ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఏంటో పోలవరం అని ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అసలు అవుతుందా అవదా, అయితే ఎప్పటికి అవుతుంది, ఏ పద్ధతిలో అవుతుంది, ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవుతుందా, మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప, ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా? ప్రజలతో పంచుకోండి.